ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడు. గురిపెట్టి చూడమన్నాడు అనండి అందరూ. ఎవరిని గురిపెట్టి చూడాలి? నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను. అలా నేర్చుకోవాలనుకున్నప్పుడు అది నాకు ఎలా వస్తుంది? నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేస్తున్న వారిని ఎలా చూడాలి? గురిపెట్టి జాగ్రత్తగా చూడాలి. అలా చూసినప్పుడు ఏమవుద్ది? పిన్ టు పిన్ అది నేను అమలు చేయగలుగుతాను. ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని మోషేకి ఆజ్ఞాపించిన దేవుడే దాన్ని చూపిస్తుండగానే ఏమన్నాడు? నీకు ఏదైతే చూపబడిందో అది చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. అంటే తన సొంతంగా ఉన్న సేవ కాదు, తన సొంతంగా ఉన్న గుడారం కాదు, తన సొంతంగా ఉన్న ఉపకరణాలు కాదు కట్టాల్సింది. దేవుడు ఆల్రెడీ ఇలా కట్టు అని దేన్నైతే చూపించాడో అది మాత్రమే కట్టమన్నాడు. అక్కడ అది మించి అది దాటి 1% కూడా చేయకూడదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అడ్డుతెర ఉంటుంది. అడ్డుతెరకి పలానా కలర్ మాత్రమే పెట్టాలన్నాడు. అది ఎంత మందంగా ఉండాలో చెప్పాడు, అది ఏ విధానంలో ఉండాలో చెప్పాడు. ఒకదానికేమో బంగారపు పూత వేయమంటాడు, ఇంకో దాన్నేమో బంగారంతోనే చేయమంటాడు. ఇదంతా ఎందుకు? బంగారం చాలా ఉంది కదా, ఆ బంగారంతో చేసేస్తానంటే అవ్వదు. సేవ, భక్తి ఇదంతా కూడా ఇది పరలోక సంబంధమైంది అన్నప్పుడు భూమి మీద ఉన్న మనకి పరలోకం వెళ్ళడానికి మార్గము తెలియదు కనుక ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని పరలోకమందున్న తండ్రి మనకి బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరిచిన విధానమును మనం ఎప్పుడైతే గురిపెట్టి చూడగలుగుతామో అప్పుడే చక్కగా నడిపించబడగలుగుతాం. ఆమేన్. మనము చూడకుండా, మనము నేర్చుకోకుండా మనము అటువంటి సేవ చేయాలంటే సేవ జరగదు. అందుకే పరిచర్య చేసేవాడు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు అన్నాడు. కారణం ఏంటి? అది మనసులో పుట్టే సేవ కాదు, వారి బుద్ధిపూర్వకంగా అనుకునే సేవ కాదు, వారు ఊహించినట్టుగా ఉన్న సేవ కాదు. అది పూర్తిగా దేవుని సేవ మాత్రమే జరగాలి. ఆమేన్. అందుకే దేవుడు చాలా స్పష్టంగా అన్నాడు. 23వ అధ్యాయం సామెతల పుస్తకం 10వ వచనం చదవండి. పురాతనమైన పొలిమేర రాతిని, అదిగోండి, దేన్ని తీయకూడదట? పురాతనం అంటే దాని అర్థం ఏంటి? పాత కాలంలో ఉన్న రాతిని. అంటే ఏంటి? ప్రతిష్ఠత చేయబడిన రాతిని నువ్వేం చేయకూడదు. ఆల్రెడీ వారు పునాది వేశారు, వారు ఆ పునాది మీద కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందులో నుండే నువ్వు విన్నావు సువార్త నీకు ఎలా వచ్చింది? ఆ పునాదిలో నుండే వచ్చింది. వారి ద్వారానే ఒకరి తర్వాత ఒకరు సేవకులు అయ్యారు, ఒకరి తర్వాత ఒకరు పంపబడ్డారు, ఒకరి తర్వాత ఒకరు శిష్యులు అయ్యారు. ఎప్పుడైతే ఈ క్రమం వెళుతూ వచ్చిందో ఆ క్రమంలోనే పంపబడ్డారు. ఎక్కడికెక్కడికి? ఆయా ప్రాంతాలకి పంపబడ్డారు. 12 మంది శిష్యులు అంటండి. యేసు ప్రభు మరి పునరుద్ధానుడే పైకి వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలోనికి వెళ్ళారు. 120 మంది కలిసి అక్కడ మరి ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన అభిషేకం ఆ మధ్యకి దిగి వచ్చింది. ఒక్కొక్కరి మీద రాలింది. వారందరూ అభిషేకించబడ్డారు. యెరూషలేమంతా వాడబడ్డారు, యోదయ సమరయలో వాడబడ్డారు. అయితే దేవుని ఆత్మ వారిని ఏం చేసిందంటే, మీరు విస్తరించాలి, మీరు ఆయా చోట్లకి వెళ్ళాలి అని ప్రేరేపణ కలిగినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎవరెవరు ఏ ప్లేస్కి వెళ్ళాలని చీటీలు రాసుకున్నారట. దేశాల పేర్లు పెట్టుకుని ఆ దేశాల పేర్లు రాసి ఆ చీటీలు వేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీస్తే తోమాకి ఇండియా పేరు వచ్చిందంట, భారతదేశం అనే పేరు తోమాకు వచ్చిందంట. అలాగా వారు ఏమయ్యారంటే ఎస్టాబ్లిషన్ అయ్యారు, దేవుని సువార్తను తీసుకుని. ఇప్పుడు తోమ వచ్చి తనకు నచ్చిన సేవ చేయాల, తనకి నేను వెళ్ళిపోతానులే, ఎక్కడో దిక్కిపోతానులే, మీతో గొడవ అయింది, మీతో నేను వెళ్ళిపోలా. వారి సమ్మతితోనే, వారి ఏకాత్మతోనే, వారి విధానాన్ని బట్టి వెళ్ళి భారతదేశానికి సువార్తకు వచ్చారు. అందుకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోగలిగారు అంటే అది క్రమంలో నుండి వచ్చిన సేవ ద్వారా వచ్చిన సువార్త ద్వారే తప్ప బుద్ధిపూర్వకంగా చేసిన సేవను. నువ్వు భక్తి ఎలా చేయాలి? నాకు నచ్చినట్లు చేస్తానులే. నువ్వు సేవ ఎలా చేయాలి? నాకు నచ్చినట్లు చేస్తానులే. నువ్వు ప్రార్థన ఎలా చేయాలి? నచ్చినట్లు చేస్తానులే. అలా చేయకూడదు. క్రమం ఉంది దీనికి. కొంతమంది చూడండి, కొంతమంది ఇళ్లలో అప్పటికప్పుడే ఆర్భాటం అయిపోతారు, కుటుంబ ప్రార్థన పెట్టేస్తారు. మహా అయితే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, ఇంకా తర్వాత నుంచి కుటుంబ ప్రార్థనలు ఉండవు. అందుకేమన్నాడు? పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీయకూడదు. అప్పటి నుండి కూడా సేవ, భక్తి ఏ విధంగా కొనసాగుతూ వచ్చిందో అదే నువ్వేం చేయాలి? దాన్ని కొనసాగించాలి. చూడండి, ఒక గేమ్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అందులోకి ఒకటి ఏంటంటే, ఒక వస్తువును పట్టుకుని పరిగెడతాడు ఒక వ్యక్తి. పరిగెట్టి ఎదురున్న వ్యక్తికి ఇచ్చేస్తాడు, ఇతను ఆగిపోతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఎందులో పరిగెట్టాలి? గ్రీజులోనే. నాకు వచ్చింది, ఆడికి రాలేదు, ఎలా పరిగెత్తాలో నేనైతే పరిగెడతాను. అది పట్టుకుని ఇలా అడ్డంగా పరిగెత్తేసాడు అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చిన సేవ అంతా మట్టిపాలైపోతుంది నీ ద్వారా. అందుకేమన్నాడు? సిలువను నేను వ్యర్థపం చెయ్యను అన్నాడు. సిలువను నా ద్వారా వ్యర్థం చేయను అన్నాడు. ఎందుకని? ఒకవేళ నేను కనుక రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే,
ఏమండి, నేను వంకర త్రోవలోకి వెళ్ళిపోతే, భక్తిలోనే ఉన్నాను అనుకుంటూనే వంకర త్రోవలోకి వెళ్ళిపోయావనుకోండి, భక్తి అంతా నిష్ప్రయోజనం అయిపోద్ది. శిలువను గురించిన వార్త అంతా వ్యర్థమైపోద్ది. నశించుచున్న వాడికి వెరితనమే అనుకున్నావేమో కానీ దాని క్రమములో చేయకపోతే కనుక నువ్వేమవుతావు? శిలువ కార్యం అంతా వ్యర్థమైపోద్ది. ఇప్పుడు చాలా మంది కూడా ఆ, దేవుని గురించిన తలాంతులు, వరములు ఏమైనా వారు కలిగి ఉన్నారనుకోండి, ఇంకా సేవకుడితో సంబంధం ఉండదు, సేవకునితో క్రమం ఉండదు, ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడరు. నాకు తెలిసిలే భక్తి, నాకు తెలిసిలే సేవ, నాకు తెలిసిలే ఆరాధన, నాకు తెలిసిలే పాటలు. కొంతమంది అండి పాటలు పాడడానికి నియమించబడతారు. కొంతమంది పాటలు పాడడానికి నియమించబడ్డం కాదు, కొంతమంది పాటలు ప్రాక్టీస్ చేసి పాటలు నేర్చేసుకుని ఏం చేస్తారో తెలుసా, అసలు ఆ పాటలు అలా పాడడానికి అలా ప్రోత్సాహపరిచింది ఎవరండి? దైవజనుడే. కానీ ఆ దైవజనుడిని పక్కన పెట్టేసి, ఆ దైవజనుడిని వదిలేసి అసలు సంఘానికి వెళ్ళకుండా కేవలం పాటలు పాడడానికే వెళ్తారు. ఇంకేళ్ళకి ఆదివారాలతో పని ఉండదు. పలానా చోట నుంచి పాస్టర్ గారు ఫోన్ చేసి, ఈ ఆదివారం మా చర్చిలో నువ్వు ఉండాలి, ఆ పాటలు పాడాలంటే ఇక సంఘ క్రమం ఉండదు దీనికి. ఏం చేస్తాడు ఆయన? వెళ్ళిపోయి ఆ ఆదివారం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పాటలు పాడతాం మొదలు పెడతాడు. పాటలే కాదండి, కీబోర్డు ప్లే చేసేవాళ్ళు, ప్యాడ్ ప్లే చేసేవాళ్ళు. నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఏ విధమైన తలాంతులు నువ్వు కలిగి ఉన్నా, ఏ విధమైన వరాములు కలిగి ఉన్నా, ఖచ్చితంగా ఒక క్రమం ఉంది. ఆ క్రమములో నువ్వు చేయగలిగితేనే సిలువ వ్యర్థం కాకుండా ఉంటుంది. సిలువ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఈ క్రమమును నువ్వు దాటి వెళ్ళిపోకూడదు. చూడండి, అదే మాట అంటాడు మరొక చోట, 22వ అధ్యాయము అదే సామెతల పుస్తకం 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని, అది ఎవరేశారు? నువ్వు ఎందులో నిలబడాలి? పితరులు వేసిన పొలిమేర రాతిలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఎలాగో తెలుసండి, ఒక అడ్రస్ ఉండదు అనమాట. ఆ ఊరు వెళ్తారో అక్కడ చర్చికి వెళ్ళిపోతారు, ఉద్యోగానికి అక్కడికి వెళ్తారో ఆ చర్చికి వెళ్ళిపోతారు, తర్వాత ఏదో పని ఉండి ఇక్కడికి వెళ్తారో అక్కడ చర్చికి వెళ్ళిపోతారు. అంటే ఇక క్రమం ఉండదు. ఇంకా ఎప్పుడైనా హాస్పిటల్కి నువ్వు అలా వెళ్ళవా? నువ్వు ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నావో, ఏ డాక్టర్కి అయితే సంప్రదిస్తున్నావో, ఏ డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నావో, ఎంత దూరం వెళ్ళినా సరే ఎక్కడికి వస్తావు నువ్వు? ఆయన రమ్మన్నప్పుడు అక్కడికి వెళతావు. ఏమండి, ఏదైనా చర్చే కదండి, ఎవరైనా పాస్టరే కదండి, ఏదైనా దేవుని పరిచర్య కదండి, దేవుని వాక్యమే కదండి. చాలా తప్పిండి అలాగా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేది ఇది సంఘాలో. ఏమండి, ఇది సంత వీధులు కాదు, ఈ కొట్టు దగ్గర కాకపోతే ఆ కొట్టు దగ్గర అంటానికి. ఇప్పుడు నువ్వు ఒక సంఘానికి వచ్చావంటే ఆ దైవజనుడికి తెలుస్తుంది నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు వెళ్ళిందని, నీ ప్రార్థన జీవితం ఎంతవరకు వెళ్ళిందని. ఇప్పుడు కొత్తగా వచ్చారండి నా దగ్గరికి ఎవరైనా, నేనేం చెప్తాను? ఉపదేశం ఏమన్నా చెప్తానా? అమ్మ బాగున్నారా, మళ్ళీ వాళ్ళ నుంచి మొదలెడతాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియనంత వరకు కూడా ఏం చెప్తాను? అలాగే నేను నేర్పిస్తాను. తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ ఇంకో వారం వెళ్ళిపోయారు, అసలు వాళ్ళ గురించి నువ్వు ఊసే మనకుండదు. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ అంటేనే ఎదుగుదల, ఎదగడం, ఏమంటే వర్ధిల్లడం, ఫలించడం, అది వంశాభివృద్ధి పెరిగినట్లుగా పెరగడం. అందుకే ఏమన్నాడు? నువ్వు ఫలించాలి, బహుగా ఫలించాలి. నువ్వు ఫలించడానికి నువ్వేం చేయాలి? నాటబడాలి, ఒక వ్యక్తికి అప్పగించుకోవాలి. చదవండి ఆ మాట, గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి. నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, అదిగో బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికిని, అంటే పన్నోడికి వారసుడికి సంబంధం లేదు. అంటే పన్నోడిని ఎలా టీచ్ చేస్తారో, ఏమండి, వారసుని కూడా అలాగే టీచ్ చేస్తారట. తెలుసా మీకు? పన్నోడిని ఎలా టీచ్ చేస్తారో వారసుని కూడా. ఎందుకని? వారసుడు ఎదగలేదు. నేను ఈ మధ్యన కాదు, దరిదాపు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, ఒక వార్త విన్నాను. ఒక హీరోయిన్కి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారట. ఆమె ఇంకా ఏజు ఏమవ్వలేదు, మేజర్ అవ్వలేదట. మేజర్ అవ్వలేని కారణం ఆస్తి అంతా ఆమె చేతికి ఇవ్వబడలేదట. మరి ఎవరికి ఇచ్చారంటే ఆస్తి అంతటిని, అవండి ఎవరైతే ఏమంటారు, గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఈ అమ్మాయి ఏదైనా చెయ్యాలనుకున్న వయసు పెరగాలి ముందు. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ఎదగకపోతే, ఇందాక అన్నారు కదా, బాప్తిసం తీసుకోవడంతోనే రక్షణ సంపూర్ణం కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు జరగాల్సింది ఏంటి? నువ్వు ఎదగాలి. అసలు ఫస్ట్ అడుగు పెట్టినట్టే నువ్వు సంఘంలో, క్రైస్తవులు అడుగు పెట్టినట్టే. చాలా మందికి అపోహ, బాప్తిసం తీసుకోవడం ఇంకేముందలే అపోహ. అసలు బాప్తిసంతో నువ్వు మొట్టమొదటి అడుగు పెట్టావు. ఈ అడుగు ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. ఆ క్లాసులన్నీ నీకు ఎలా తెలియాలి? ఇదిగో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడుతుంది. ఏమని? లోకానికి మూర్ఖులకి తరం వారికి వేరే బ్రతకాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, ప్రభు కోసం ప్రాణాలు అర్పించాలి, అనేక మందిని సువార్త చెప్పి మందిరాన్ని నడిపించాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎదుగుదల అనమాట. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? రోజుకో చచ్చి మారితే అవుతుందా నీకు? అందుకే మీ పితరులు వేసిన పొలిమేర రాతిని తీయకూడదు నువ్వు. ఏమండి, మన ముందున్న పూర్వీకులే భయముతో వణుకుతో, ఏమండి, వారానికి 3 సార్లు ఉపవాసం అని, ప్రతి శుక్రవారం ఉపవాసం అని ఎందుకుంటారండి?
వాళ్ళ పెద్ద పెద్ద దైవజనులు కూడా క్రమముగా వారు ఉపవాసాలు ఉంటే అన్ని చూస్తున్నా, నీకు కనీసం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండడం చేత కాదు నీకు. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు వెళుతున్న మార్గము ఖచ్చితంగా పితరులు వేసిన పొలిమేర రాతిలో లేదు. ఖచ్చితంగా చెప్పాడు తీయొద్దు అని. చదవండి అదే అధ్యాయం కిందకి. దాసునికిని అతనికిని ఏ భేదం లేదు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు. అదిగో తండ్రి చేత నిర్ణయింపబడిన అంటే ఇంకా రాలేదా? రాలేదు. కాళ్ళు చేతులు అవయవాలు సంపూర్ణంగా అయ్యే వరకు బిడ్డ 9 నెలల లోపల ఉండాల్సిందే. 5 నెలలు రావచ్చు కదా, రాడో. ఒక బిడ్డ రావడానికే 9 నెలలని దేవుడు టైం పెట్టాడంటే, నువ్వు వెలిగించబడిన నీవు, రక్షించబడిన నీవు, సంఘంలో చేర్చబడి నీవు, బాప్తిజం పొందిన నీవు, ఒక టైం కూడా దేవుడు పెట్టాడు నీకు. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. అందుకే చాలా మంది వాక్యాలు గుర్తుంటున్నాయి కానివ్వండి, బయటకు వచ్చి మర్చిపోతున్నామండి, అసలు గుర్తుండవండి. ఎంత అవమానకరమో తెలుసా? డాక్టరు ఈ టైంలో వేసుకోవాలి టాబ్లెట్లు, ఈ టైంలో వేసుకోవాలని ఒక్కసారి చెప్తాడు. నువ్వు వాటిని మర్చిపోతావా? మాట్లాడండి. నువ్వు వాటిని మర్చిపోవు, కానీ దీన్ని ఎందుకు మర్చిపోతావు? ఎందుకంటే ఇది నీకు అసలు లెక్కలేదు. నీ మైండ్లో పాయింట్ ఏంటంటే, మందిరానికి వెళ్ళామా, కూర్చున్నామా, కానుకేసామా, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే. దేవుడు ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు నీ ద్వారా. తండ్రి నియమింపబడిన దినము వచ్చే వరకు కూడా ఏం చేస్తాడట? సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండాలి. ఎవరు ఆధీనంలో ఉండాలి? అందుకే యేసు ప్రభు సేవకు వచ్చే వరకు కూడా ఎవరు ఆధీనంలో ఉన్నాడు? తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. సేవకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నాడు. ఆయన కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేశాడట. తన సొంత సేవ, తన సొంత డబ్బాతో కూడిన సేవ చేయలేదు. ఎప్పుడైనా సరే సేవ చేశావు అంటే, నువ్వు నేర్చుకున్న అంటే, నువ్వు దశమ భాగం ఇస్తున్నావంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే, నువ్వు బైబిల్ క్రమంగా చదువుతున్నావంటే, నువ్వు ప్రార్థనలు రోజు క్రమంగా చేస్తున్నావంటే, కుటుంబ ప్రార్థనలు క్రమంగా చేస్తున్నావంటే, ఇదంతా ఏంటనుకున్నారో? పితరులు వేసిన పొలిమేర రాతది. వేయబడిన పునాది తప్ప మరొక పునాది, వేరొక పునాది లేదన్నాడు. అంటే దైవజనుడు ఎలా వెళ్తున్నాడు అలా నువ్వు వెళ్ళాలి. అదే మాట అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. చదవండి 17వ వచనం. మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు, యేసు ప్రభు మీరు ఇలా చెయ్యాలి అని తన జీవితాన్ని మనకు చూపించాడు. ఇప్పుడు దైవజనుడు కూడా మీరు ఇలా చెయ్యాలి అని తనను తాను ఏం చేసుకుంటున్నాడు? మీకు చూపించుకుంటున్నాడు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలో తెలుసా? మీరు చూపిస్తున్న దైవజనుని అన్నాడా? ఆ కిందే చదవండి. అలాగే మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని, మేము ఎలా అయితే మాదిరిగా మీకు ఇస్తున్నామో అలా ఎవరైతే నడుస్తున్నారో వారిని ఏం చేయాలంట? అదే పాస్టర్ గారితో సంబంధమే ఉండదు నీకు, దైవజనుడితో నీకు సంబంధమే ఉండదు. నువ్వు ఎవరిని గురిపెట్టి చూస్తావు? సీఎంఆర్ని గురిపెట్టి చూస్తావు. నీ పక్క ఇంట్లోని గురిపెట్టి చూస్తావు. వాడి ఇంట్లో ఏమున్నాయి, నా ఇంట్లోకి ఏం తేవాలి. నువ్వు గురిపెట్టి చూడాల్సిన దైవజనుణ్ణి, భారముతో పరిగెడుతున్న దైవజనుణ్ణి గురిపెట్టి చూడు. సేవలో ఎలా పరిగెత్తాలి, పరలోకం కోసం ఎలా ప్రయాసపడాలి, పరలోకం కోసం ఎలా బతకాలి, అవన్నీ నీకు ఎలా వస్తాయి? అలా గురిపెట్టి ఎవరైతే నడుచుకుంటున్నారో ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంట? నిలకడగా. ఎందుకని? నా తృష్ణ, నా తపన, నన్ను పుట్టించిన వాడు, నన్ను రక్షించుకున్నవాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్పు నాకు ఎలా కలుగుతుందంటే, ఆల్రెడీ ఆయన పేరట వచ్చిన దైవజనుడు నేను ఎప్పుడైతే పట్టుకుని ఆయన వెంబడిస్తూ వెళ్ళానో ఖచ్చితంగా నాకు ఆయన దొరుకుతాడు. ఇప్పుడు కట్టబడిన గాడిదని ఎక్కడానికి యేసుప్రభు సిద్ధంగానే ఉన్నాడు, కానీ గాడి సిద్ధంగా లేదు. ఆ గాడిది సిద్ధంగా యేసుప్రభు దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా శిష్యుడిని వెంబడించుకుంటూ రావాలి. కట్టబడిందే, కానీ శిష్యుని పంపాడు, సువార్త చెప్పాడు, చెప్పగానే నువ్వు బాప్తిజం పొందావు అంటే విడిపించబడ్డావు. విడిపించబడిన నువ్వేం చేయాలి? నీ మెళ్ళకి తాడు కట్ట, తాడు దైవజనుడికి ఇవ్వాలి, శిష్యుడికి ఇవ్వాలి. ఎప్పుడు ఎవరు దాన్ని వాడలేదన్నాడండి. ఆ గాడిదని వాడలేదంటే దాని అర్థం ఏంటి? దానికి లోకం తెలియదనే. లోకం తెలియదు అన్నప్పుడు ఏం చేద్ది? ఒక చేట ఉండిపోద్ది. బహుశా చెప్తున్నాను, లాక్కు రావాలి, మెళ్ళ నొప్పి వస్తాయి, అయినా వెళ్ళింది. ఇదేదో బాగుందే, ఎప్పుడు నా యజమాని నాకు ఈ గడ్డి పెట్టలేదని చెప్పి ఇలా తిరుగుంటుంది, వెంటనే ఇలా లాగుంటాడు. ఆయన ఎవరిని వెంబడించింది? నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళాడు? యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళగలిగిన లాంటి సేవకుడు ఎవరైనా ఉంటే ఆ సేవకుడు నువ్వేం చేయాలట? గురిపెట్టి చూసి నువ్వు కింద అంటాడు చూడండి. అనేకులు ఎవరు శత్రువు? సిలువను గురించిన వార్త వెర్రితనం అన్నాడు. అంటే ఆ వ్యక్తి సిలువకు శత్రువు కాదు, యేసయ్యకి శత్రువు.
మరి సిలువకు శత్రువు ఎవడో తెలుసా? సిలువను ఆశ్రయించిన వాడు, సిలువ క్రమంలో నడకపోవడం వల్ల వాడు శత్రువు. ఈ శత్రువుల గురించి అపోస్తలుడైన పౌలు ఇదివరకు చెప్పాడట, ఇప్పుడు కూడా చెప్తున్నాడంటే ఏమని? ఏడుస్తూ. తమ్ముడు ఏం చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? ఏడుస్తూ, బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ చెప్తున్నాడు. వీళ్ళు సిలువకు శత్రువులుగా ఉన్నారు. ఎందుకని? పొలిమేర రాతిని పక్కకు తోసేశారు, మాదిరి చూపిన దాన్ని పక్కకు తోసేశారు. గురిపెట్టి నడవనంటే వాళ్ళంటే సేవకులు, వాళ్ళంటే గొప్పోళ్ళు, వాళ్ళంటే భక్తులు, వాళ్ళంటే దేవుని సేవ చేస్తారు, మనకి ఎలా అవుతుంది? మనకి మన భార్యలు, మన పిల్లలు, మన కుటుంబము, మన పోషణ ఇదే ఉంది కదా, ఇందులో వెళ్ళిపోతున్నారంట. సంఘముతో ఏడుస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. ఇలాంటి వారు ఎవరో తెలుసా? సిలువకు శత్రువులు. వారు ఎలాంటి క్రియలు కలిగిన వారో తెలుసా? చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి. అంటే ఎవరు దేవుడు అన్నట్టు బతుకుతారంట వాళ్ళు. అది ఇలా చర్చికి రాగానే డ్యూటీలకు పోతారు. వారి దేవుడు కడుపు. డబ్బు కావాలి వీళ్ళకి. డబ్బుతో పరలోకం కొనగలవను. పరలోకం కొనలేనప్పుడు, ఆ డబ్బు దేవునికి అసహ్యమైనప్పుడు ఏమన్నాడు? ఒకడు అయితే దేవుడికి దాసుడు అవ్వాలి, లేదా సిరికి దాసుడు అవ్వాలి. అంటే ఇప్పుడు సిరిని ఎలా చూపిస్తున్నాడు దేవుడు? నాకు ఆపోజిట్గా ఉందని చూపిస్తున్నాడు. నువ్వు దేన్ని చూసి దేన్ని వదిలేసి వెళ్ళిపోయావు? సిరిని చూసి దేవుడిని వదిలేసి వెళ్ళిపోయావు. అంటే ఇప్పుడు ఎవడు గెలిచాడు నీ జీవితంలో? సిరే గెలిచింది. ఎవరు గెలవకూడదని దేవుని కోసం ప్రాణం పెట్టాడు? జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, తమ కోసం ప్రాణం పెట్టిన వాని కొరకు జీవించాలని ఆయన నీ కోసం సిలువనెక్కాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టింది నా కోసం జీవించయ్యా అని. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నా కడుపు, నా కుటుంబం అని ఈ లోక విషయాల్లో మైండ్ పెట్టేసావట. లాజర్కి పరలోకం పోయిందా వచ్చిందా? లాజర్ పొజిషన్ ఎలా ఉంది? అడుక్కోవడం కూడా చేత కాలేదండి. ఆ పెంట మీద పడేసిందని కూడా తినటానికి ఓపిక లేక ఏదో ఈడ్చుకుంటూ వెళ్తే కుక్కలు వచ్చి కురుపులు నాకేయట. ఆ కుక్కలను కూడా తోలుకోలేకపోయాడు. కానీ ఆ వ్యక్తి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అందుకే దేవుని యొక్క మార్గము కడుపు మీద డిపెండ్. ఇక్కడ నువ్వు నీ ఇల్లు అంటున్నావు, నీ భార్య అంటున్నావు, నీ పిల్లలు అంటున్నావు, నీ కడుపు అంటున్నావు, నీ ఇల్లు అంటున్నావు. వల్లే నువ్వేమవుతున్నావు తెలుసా? సిలువకు శత్రువు నువ్వే. నువ్వు సిలువకు శత్రు అన్నాడండి అక్కడ. చదవండి, నా మాట ఎందుకు? తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. ఎందుకని? భూ సంబంధమైన వాటి యందే. సోమవారం నుంచి శనివారం వరకు నీ మనసంతా సేవ చెయ్యాలనా, లేకపోతే కుటుంబాన్ని పోషించాలనా? సేవ చేయాలనా, లేకపోతే రెంట్ కట్టాలనా? సేవ చేయాలనా, లేకపోతే డోకరా కట్టాలనా? సేవ చేయాలనా, లేకపోతే ఈఎంఐలు కట్టాలనా? ఆదివారం ఒక్క రోజు వచ్చి దేవుని ఆరాధన చేస్తే ఆరాధన అనుకున్నావా? నీవే సిలువకు శత్రువు అని సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వదిలేసావు. పొలిమేర రాతిని వేసిన దైవజనుడిని నువ్వు గురిపెట్టి చూడటం మానేసావు. నువ్వు ఎక్కడో వేసుకుంటూ వెళ్ళిపోతావు. రా, లైన్లోకి రా. నువ్వు ఎవరైనా సరే ఒకటే మార్గం. 2-3 మార్గాలు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే జీవం, అంతే. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేదు. నా ద్వారా అంటే ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు నేనే మార్గం. చూడండి 20 వచ్చును. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. ఎంతమంది నిజం చెప్తారు? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను నిజంగా నా యేసు కొరకు కనిపెట్టుకుంటున్నాను, ఆ పౌరస్థితి కొరకే కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? నిజంగా అలా చెప్పిలా ఉంటే నువ్వు కనీసం ఒకసారి ఉపవాసం ఉంటావు. ఎప్పుడో స్టార్ట్ చేసిన కుటుంబ ప్రార్థన ఇప్పటికీ రన్ అవుతుంది నీ ఇంట్లో, నీ కుటుంబంలో. కానీ వీళ్ళు ఎలా పరిగెడుతున్నారంట? సిలువకు శత్రువులు ఉన్నవారు భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుదు. పెట్రోల్ లేదు ఎలాగా, బైక్ లేదు ఎలాగా, సెల్ ఫోన్ లేదు ఎలాగా, రీఛార్జ్ లేదు ఎలాగా, ఇంటర్నెట్ కట్టలేదు ఎలాగా, గ్యాస్ లేదు ఎలాగా, బియ్యం లేదు ఎలాగా, కూరగాయలు లేవు ఎలాగా, పెరుగు లేదు ఎలాగా, చింతపండు లేదు ఎలాగా, కారం లేదు ఎలాగా, పసుపు లేదు ఎలాగా. వీటి విషయాల్లో ఉన్న చింత, అరే దేవుడికి దగ్గర కావలేకపోతున్నాడు రా. నా వెనకాల బాప్తిసం పొందినవాడు ఇప్పుడు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. నా వెనకాల బాప్తిసం పొందినాడు దేవుని కోసం నిలబడుతున్నాడు. ఓ మాట చెప్పనండి, ఎక్కడ కాదు మన స్థానం. పౌరస్థితి మనకి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. క్రీస్తు కొరకు కనిపెట్టుకోవాలి మనం. నలిగినా పర్లేదు. ఎందుకండి? ఎందుకు చేశారండి మన పితరులు? ఎందుకున్నారు అలాగ? దేశాలు వారు సొంత ఊర్లు వదిలేసి ఇండియా రావాల్సిన పని ఏంటి? తోమాకే 12 మంది శిష్యులు ఎవరి దేశాలు వారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మా పౌరస్థితి ఎక్కడుంది? భూ సంబంధంగా వెతికేవాడు సేవ చేయడు, భూ సంబంధంగా వెతికేవాడు ప్రార్థన కూడా రాడు, భూ సంబంధంగా వెతికేవాడు ఒక అడుగు. లోకం శాశ్వతం కాదు, బతికితే దేవుని కోసం బతకాలి, పరలోకం కోసమే. నా పౌరస్థితి పరలోకంలో ఉంది.
ఒకటే గుర్తింపు రావాలి నీకు, నేను సిలువకు మిత్రుడు అవ్వాలి తప్ప సిలువకు నేను శత్రువు అవ్వకూడదు. ఇంకా చెప్పాలంటే సిలువను మోసేవాడిగా మారాలి నువ్వు. సిలువను ఎత్తుకోమన్నాడండి, శత్రువు అవ్వమనలేదు. ఎవడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు. చూడండి ఎజ్రా పుస్తకం 3:3 వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు. బలిపీఠాన్ని కూడా ఎలా నిలిపారండి? పురాతన స్థలములు ఎక్కడ ఉండాలి అన్నాడో అక్కడే నిలిపాడు. ఆ క్రమము ఒకరి తర్వాత ఒకరు కొనసాగించుకుంటూ వచ్చారు కాబట్టి దేవుని మహిమ ఇంకా ప్రపంచం మీద పనిచేయడం ప్రారంభమవుతుంది. అదే క్రమం నువ్వు అనుసరించవా, ఆ మహిమ ప్రపంచంలో కాదు నీ ఇంట్లోకి వస్తుంది ఆ మహిమ. అదే క్రమము నువ్వు అనుసరించావనుకోండి నీ ఇంటిలోనే కాదు నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలోనికి వస్తుందండి ఆ మహిమ. అపోస్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడిన చోటు కనిపించిందంటే కారణం ఏంటి తెలుసా? అదే పురాతన మార్గాన్ని వారు ఏం చేయలేదు, త్రోసివేయలేదు. అదే మార్గంలో నడిచారు కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమొచ్చింది? ఆయన మహిమ వచ్చి కూడిన చోటుని కంపించగలిగింది. ఇర్మియా పుస్తకం 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది. అయితే వారు మేము నడుచుకోము, మాకు సంబంధం లేదు అంటున్నారంట. ఏం చెప్తున్నారండి? మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయండి, మీకులాగా ఎలా అవుతుంది? మాకు షుగర్లో బీపీలు, ఇంట్లో ఆల్రెడీ మంచం మీద ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. నేనేమంటాను తెలుసా? వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు దేవుణ్ణి పరవశుడు అయిపోయి ఆరాధించు, దేవదూతలు వచ్చి అక్కడ పరిచర్య చేస్తాయి. రాలేదన్న కోపం ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ ఆకలి లేకుండా చేస్తాడు దేవుడు అక్కడ. నీకున్న మంటను బట్టి వ్యతిరేకత వస్తుంది, వచ్చిన నిలబడి చూడు. సిలువకు శత్రువుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ కడుపు కోసం పరిగెత్తకో, భూ సంబంధమైన వాటి కోసం పరిగెత్తుకో. అలా పరిగెత్తిన వాళ్ళంతా కూడా ఎవరో తెలుసండి? సిలువకు శత్రు. నువ్వు సిలువను ప్రకటించడానికి ఉన్నావా, సిలువకు విరోధంగా ఉన్నావా? నువ్వు ఏ విధంగా ఉండాలి? సిలువకు విరోధంగా మాత్రం ఎప్పుడు నువ్వు ఉండకూడదు. అయితే మేము నడుచుకోమని చెప్తున్నారంటే చెప్తావా? అలాగా తరుక్కుపోతుందండి, గుండె అయింది, నలిగిపోతుందండి, గుండె అయింది. నిన్ను సిలువను మోయడానికి ఈరోజు నేను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు నీకు ఇస్తున్నాడు. నీ సిలువ శత్రువు కాదు, వెతకాలి, వెతికి విచారించాలి. ఇది మేలైన మార్గమేనా? ఈ సంఘంలో ఉంటే నేను ఖచ్చితంగా క్రీస్తుని కలుసుకోగలనా? ఈ సంఘంలో ఉంటే నేను శిష్యుడిగా అవ్వగలనా? ఈ సంఘంలో ఉంటే నేను పరిచారకుడిగా మారగలనా? ఈ సంఘంలో ఉంటే నేను క్రీస్తు బిడ్డగా అవ్వగలనా? నువ్వు తెలుసుకుని అందులో నడిచినప్పుడు నీకేమవుతుందంటే అది మేలు కలుగుతుందట. హల్లెలూయా. కొంతమంది అయితే మేము నడుచుకోమని చెప్తున్నారు, నువ్వు కూడా అలా చెప్పేసి వెళ్ళిపోతావా? లేదు, మా ప్రాణం పోయినా మా కోసం ప్రాణం పెట్టిన యేసే కోసం నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం ఒక నిబంధనలోనికి రాగలవా? ఈరోజు అంతమంది లోకల్లోకి వెళ్ళిపోతుంటే ఒకే ఒక్కడు, ఎవరండి ఇతను? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఒకే ఒక్కడు నిలబడ్డాడండి, ఒకే ఒక్కడు. నువ్వు చెప్పగలవా? ఎంతమంది ఎన్ని అనుకున్నా నా గుండె మాత్రం ప్రభు కోసమే నేను నిలబడతానని ఈరోజు నువ్వు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని దేవునితో చెప్పగలవా? నీ సిలువను మోయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. సిలువకు శత్రువు నువ్వు. భూ సంబంధంగా ఆలోచించావంటే సిలువకు శత్రువే నువ్వు పరిగెడుతున్నావంటే సిలువకు శత్రువే నువ్వు. సువార్తలు అటెండ్ అవ్వట్లేదంటే, ఆన్లైన్లో అటెండ్ అవ్వట్లేదంటే, ఉపవాస ప్రార్థనలు అటెండ్ అవ్వట్లేదంటే నువ్వు ఖచ్చితంగా సిలువకు శత్రువు. రోజు నీ భక్తి, నీ సమర్పణ, నీ వైరాగ్యం పురాతనమైన పొలిమేర రాతిలోనే ఉందా? సపరేట్ వెళ్ళిపోతుందా? నువ్వు పురాతనమైన పొలిమేర రాతులు ఎప్పుడైతే నీ అడుగులు వేయడానికి సిద్ధపడతావో ఖచ్చితంగా నేను అంటాను, ఆయన నీ వైపు గురి పెట్టి చూస్తాడు. నువ్వు ఆయన్ని చూసావా, ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. గాడిద దవడెముకతో 1000 మందిని చంపించాడు దేవుడు. అది సంసోని యొక్క బలం కాదు, దేవుని యొక్క బలం. 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు రాజుతో సహా ఏమీ చేయలేని వాళ్ళు చిన్న రాయితో దావీదు ఎలా జయించగలిగాడంటే అది దేవుడు చేసిన కార్యం. అది చిన్న వాటితో విజయాన్ని దేవుడికి ఇవ్వగలరు. 300 మందితో ఇసుకేస్తే రాలనంత సైన్యాన్ని జయించగలిగాడండి గిద్యోను. ఎలా? అది దేవుడు వెనకాలండి చేసింది. ఎందుకంటే అతను క్రమంలో చేరాడు. నువ్వు క్రమంలో లేకుండా దూరంగా పోతానంటే సిలువకు శత్రువు నువ్వే. క్రమంలోనికి వస్తానంటే దేవుని ఆత్మ నీ మీద అల్లాడడం ప్రారంభమవుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.